హలో నేను మిస్ రావు. ఇటీవల కాలంలో భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ముంబైలో పాట్నాలో బోర్డు సమావేశాలు నిర్వహించింది. ఆ సమావేశాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి కరెన్సీకి బదులుగా ప్లాస్టిక్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి ప్రణాళిక దానికోసం తయారు చేయాలి అనే దాని మీద చర్చించారు. అది ఆలస్యంగా బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు మార్కెట్లో చలామణిలో ఉన్న 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు, 10, 20, 50 ఈ కరెన్సీని, ఈ డినామినేషన్ని మార్చేయాలి ప్లాస్టిక్ రూపంలో. ప్రస్తుతం కాటన్ మెటీరియల్ తోటి తయారు చేసినటువంటి కరెన్సీ నోట్లు మనకు మార్కెట్లో ఉన్నాయి. వీటిని పాలిమర్తో తయారు చేసినటువంటి ప్లాస్టిక్ నోట్లను తయారు చేయాలి. ఎందుకు ఈ ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆర్బీఐ అనుకుంటుంది? మార్కెట్లో నకిలీ నోట్ల పర్సెంటేజీ దాదాపుగా 5.6% పెరిగింది గత ఏడాది కంటే ఈ ఏడాది. అంటే నకిలీ నోట్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. 2, ఇప్పుడున్నటువంటి కాటన్ తోటి తయారు చేసినటువంటి నోట్లు డ్యామేజ్ అవుతున్నాయి ఈజీగా. దాంతో ప్రతి ఏడాది ఆ నోట్లను బ్యాంకులకు ఇస్తే మళ్ళా కొత్తగా ముద్రించడానికి 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆర్బీఐకి. ఇక 3, నాణ్యత. ఇప్పుడున్నటువంటి నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్లు 5-6 రెట్లు నాణ్యత కలిగినవి. నకిలీకి సంబంధించినటువంటి కరెన్సీని తగ్గించవచ్చు. ఎలా? ప్రస్తుతం ఉన్నటువంటి నోట్లు మనం ఏటీఎం నుంచి తీసుకున్నాం, నకిలీ నోట్లైనా వచ్చేస్తున్నాయి. అదే ప్లాస్టిక్ నోట్లు అయితే నకిలీ నోట్లను వెంటనే ఏటీఎంలే పట్టేసేటువంటి టెక్నాలజీ ఉంది. ఈ కారణాల చేత ప్లాస్టిక్ నోట్లను ఇంట్రొడ్యూస్ చేయాలి అనేటువంటి చర్చ ఆర్బీఐ సీరియస్గా చేసింది. ఈ ప్లాస్టిక్ నోట్ల ముద్రను కూడా వేగవంతం చేసింది. ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్. ఆల్రెడీ ప్రపంచంలో ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, ఇలాంటి యూకే ఇలాంటి దేశాల్లో ప్లాస్టిక్ నోట్లు చలామణిలో ఉన్నాయి. అందుకే అక్కడ నకిలీ నోట్లు చలామణి తక్కువగా ఉంది, నకిలీ నోట్లు మార్కెట్లో తక్కువగా ఉంది. బట్ భారతదేశంలో ఏడాదికి ఈ నకిలీ నోట్లు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్లాస్టిక్ నోట్లు అనివార్యంగా మార్కెట్లోకి తీసుకురావాలి అనేది ఆర్బీఐ నిర్ధారించుకొని ఇప్పుడు వేగంగా ముద్రల్ని వేస్తూ ఉంది. మొదట మార్కెట్లోకి 10 రూపాయలు, 20 రూపాయల నోట్లను తీసుకొచ్చి ఆ తర్వాత 200, 500 రూపాయల నోట్లని ముద్రణ వేగంగా చేసి మార్కెట్లోకి తీసుకురావాలి. ఇప్పుడున్నటువంటి నోట్స్ అన్నింటినీ వెనక్కి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. దీన్ని మనం నోట్ల రద్దు మరొకసారి అని చెప్పి అందామా, లేదంటే నోట్ల మార్పిడి అందామంటే 2000 రూపాయల నోట్లు మనకు నోట్ల రద్దు అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, గుర్తుందా? అప్పుడు 2000 రూపాయల నోట్లు తీసుకున్నారు. ఆ తర్వాత 2 ఇయర్స్ కల్లా మళ్ళా 2000 రూపాయల నోట్ల ముద్రను తగ్గించేశారు ఆర్బీఐ. తగ్గించేసి మీ వద్ద ఉన్నటువంటి 2000 రూపాయల నోట్లని మీరు బ్యాంకులకు వెళ్ళి మార్చుకోండి అని చెప్తే మార్చుకుంటూ ఉన్నారు, మార్చుకున్నారు. ప్రస్తుతం అయితే చలామణిలో 2000 రూపాయల నోటు లేదు. అదే పద్ధతిలో విడతల వారీగా 500 రూపాయల నోటు, 200 రూపాయల నోటు, అలాగే 50, 20, 10 ఇలా డినామినేషన్స్ ఇన్ని ఉన్నాయి. ఆ డినామినేషన్స్ ప్రకారం మార్కెట్లో ఇబ్బంది లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి నోట్లన్నీ సబ్మిట్ చేసేసి బ్యాంకులకి ప్లాస్టిక్ నోట్లు తీసుకోండి అనే ఆర్డర్ త్వరలోనే రాబోతుంది. అది 1 నెల, 2 నెలల, 3 నెలల అని అంటే ఆర్బీఐ ఎంత స్పీడ్గా ముద్రణను పూర్తి చేస్తుందో అంత తొందరగా ఈ ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. మరి ఆర్బీఐ ఇది కొత్తగానా అంటే ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని చోట్ల ప్రయోగం చేసింది. జైపూర్, భువనేశ్వర్ ఇలాంటి చోట్ల ప్రయోగం చేసింది. ఈ ప్లాస్టిక్ నోట్లని ఇంట్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ 4 ప్రాంతాల్లో ఇంట్రొడ్యూస్ చేసింది. ఇంట్రొడ్యూస్ చేస్తే సక్సెస్ అయింది.
ఫేక్ నోట్లను తగ్గించగలిగాము అని చెప్పి వాళ్ళు భావించారు. కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ ఈ 5 చోట్ల ఫస్ట్ 10 రూపాయల నోట్లని ప్రవేశపెట్టి ప్రయోగాత్మకంగా వీటి చలామణి ఎలా ఉంటుంది, వీటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది టెస్ట్ చేసింది. ఎందుకనంటే మనకి వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ వేడికి ఈ ప్లాస్టిక్ కరెన్సీ ఉంటుందా ఉండదా, అలాగే చలి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ కరెన్సీ ఎలా ఉంది అనే దాని మీద ఆల్రెడీ ఈ 5 చోట్ల ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద పరీక్షించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలు, ముద్రణకు అయ్యేటువంటి ఖర్చులు రీత్యా అది పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అమలు కాలేదు. కానీ ఇప్పుడు అమలు చేయడానికి ముద్రను వేగవంతం చేసి రాబోయేటువంటి రోజుల్లో ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురావాలని చెప్పి ఆర్బీఐ నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు సిగ్నల్ ఇచ్చిందని చెప్పి తెలుస్తోంది. దీంట్లో ప్రధానమైన కారణం నకిలీ నోట్లను నివారించడం. 2 బ్లాక్ మనీని బయటికి తీసుకొచ్చేదానికి ఉపయోగపడుతుంది. 3 మళ్ళీ మళ్ళీ నోట్లని ముద్రించడం అనేది ఖర్చుతో కూడుకున్నటువంటి పని, కానీ దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఆల్రెడీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇంత డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నప్పటికీ కూడా మార్కెట్లో కరెన్సీ మాత్రం ఎక్కువగా కావాల్సి వస్తుంది. ఎందుకు కావాల్సి వస్తుంది? ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి వాళ్ళు చిన్న మొత్తాల్లో చేసేవాళ్ళు ఉన్నారు తప్పితే పెద్ద మొత్తాల్లో చేసేటువంటి వాళ్ళు లేరు. ఎందుకు? పెద్ద మొత్తంలో చేస్తే ఇన్కమ్ ట్యాక్స్లో దొరికిపోతారు. అందుకే ఈ బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు డిజిటల్ కరెన్సీ జోలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు సుమారుగా 24 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లో కరెన్సీ చలామణిలో ఉంది. దీంట్లో 3 లక్షల కోట్ల రూపాయలు కనిపించట్లేదు అనేది ఆర్బీఐ లాస్ట్ ఇయర్ చూచాయిగా వెల్లడించినటువంటి అంశం. అంటే ఆ 3 లక్షల కోట్ల రూపాయలు ఎటుపోయినాయి? బ్లాక్ అయిపోయినాయి. అమౌంట్ బ్లాక్కి వెళ్ళిపోయినాయి. బ్లాక్కి వెళ్ళిపోయినటువంటి అమౌంట్లో ఎక్కువగా 500 రూపాయల నోట్లే ఉన్నాయి. అయితే బడాబాబులు ఏం చేశారంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఎక్కువగా 2 ఇయర్స్ నుంచి దాదాపు 2-3 ఇయర్స్ వీళ్ళు ఏం చేశారు? కరెన్సీని హవాలా లోపల వేరే దేశానికి పంపించి బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకున్నారు. ఇప్పుడు బ్లాక్ మనీ ఎక్కడ ఉందంటే బంగారం రూపంలో ఉంది, కరెన్సీ రూపంలో కూడా కొంత ఉంది. కాబట్టి తెలివిగా ఇలాంటిది ఏదో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఆర్బీఐ ఏదో ఈ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి భువనేశ్వర్లో, కొచ్చిలో, పూణేలో ఆడ ప్రయోగం చేస్తున్నప్పుడే కరెన్సీల మీద వీళ్ళు తెలుసుకున్నారు. 3 సంవత్సరాల క్రితమే ఈ ప్రయోగం చేస్తున్నారు, ఇది ఎప్పుడైనా కానీ ప్రమాదమే, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తారు అనేది తరచూ వినిపిస్తుంది సోషల్ మీడియాలో కూడా. ఎప్పటికప్పుడు ఆర్బీఐ ఖండిస్తూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఖండించడానికి లేదు. ఎందుకు? ముంబైలో అలాగే పాట్నాలో జరిగినటువంటి మీటింగ్లో అఫీషియల్గా ఆర్బీఐ ఎజెండాలో పెట్టారు. దీన్ని పూర్తి స్థాయిలో ఖండించలేదు ఇప్పుడు ఆర్బీఐ. దీని నోట్ల రద్దు అనలేం, కానీ నోట్లను రీప్లేస్మెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ సిద్ధమవుతున్నాయని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. దీన్నే నోట్ల రద్దు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. మరి ఇప్పుడు బడాబాబులు ఏం చేస్తారు? ఈ 3 లక్షల కోట్ల రూపాయలు గత ఏడాదికే బ్లాక్ అయి ఉన్నాయి కదా, 3 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ ఏడాదికి ఇంకా పెరిగి ఉంటాయి అవి. ఈ 3 లక్షల కోట్ల రూపాయలు కాస్త ఇంకొక 1 లక్ష కోట్లు అదనంగా 4 లక్షల కోట్ల దాకా బ్లాక్ అయి ఉంటుంది, బ్లాక్ మనీ. మరి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు దొరికిపోతారు అని చెప్పేసి చప్పట్లు కొడతారు అందరూ, పేద మధ్యతరగతి వర్గాలు మనలాంటి వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళు ఖచ్చితంగా ముందే అప్రమత్తం అయ్యారు. బంగారం కొనుక్కొని కేజీలు కొద్ది దాచిపెట్టుకున్నారు. మిగతాది ప్లాస్టిక్ కరెన్సీ వచ్చినప్పటికి కూడా నోట్ల రద్దు అప్పుడు ఏ విధంగా అయితే ఎంచెక్క బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చుకున్నారో మనం చూసాం. సేమ్ అదే అవుతుంది మళ్ళా. ఇక్కడ నష్టపోయేది లేదా ఇబ్బంది పడేది ఎవరు? పేద మధ్యతరగతి వర్గాలు. అప్పుడు నోట్ల రద్దు అప్పుడు కూడా చనిపోయింది ఎవరు? ఏటీఎంల దగ్గర క్యూలో నుంచొని పేద మధ్యతరగతి వర్గాలు. ఈసారి కూడా అదే జరుగుతుంది. కాకపోతే నకిలీ నోట్లు మార్కెట్లో చలామణి తగ్గింది, నోట్ల రద్దు తర్వాత. కాదు ఇప్పుడు మళ్ళా పెరిగింది, దాదాపు 5.6% పెరిగిందని చెప్పి ఆర్బీఐ అంచనా వేస్తుంది గత ఏడాదికి ఈ ఏడాదికి. ఇది ప్రమాదకరం, భారత ఆర్థిక వ్యవస్థకి ప్రమాదకరం. అందుకే ఇప్పుడు ప్లాస్టిక్ నోట్లను ఇంట్రొడ్యూస్ చేయడానికి సిద్ధమయ్యారు. సో కాబట్టి
ఏ రోజైనా సమీప భవిష్యత్తులోనే 500 రూపాయల నోట్లు రద్దు చేయబోతున్నారు, 200 రూపాయల నోట్లు కూడా రద్దు చేయబోతున్నారు. ఇప్పుడున్నటువంటి కరెన్సీ మొత్తాన్ని ప్లాస్టిక్ కరెన్సీ చేయబోతున్నారు. దీంతో మొత్తం బ్లాక్ మనీ బయటకు వచ్చే అవకాశం ఉందా, నకిలీ నోట్లు అనేవి శాశ్వతంగా ఇక ఉండవా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.